హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తారా? ఈరోజు మరి జూలై మొదటి ఆదివారం మనం అందరం బల్లలో పాల్గొంటున్నాం. ముఖ్యంగా దేవుని కృప బట్టి ఈరోజు మనందరం వచ్చినాం. ముఖ్యంగా మరి 2 వారాల ముందు 16వ తారీఖున జూన్ 16వ తారీఖున మరి అమ్మకు సడన్గా చాలా సీరియస్ అయింది. చాలా అంటే చాలా సీరియస్ అయింది. కానీ దేవుడు సజీవంగా పెట్టి హల్లెలూయా స్తోత్రం చెప్తారా? అంతేకాదు ఇంకా మునిపటి కంటే బలం ఇచ్చి శక్తిని ఇచ్చి ఈరోజు మందిరంలోనికి దేవుడు తీసుకొచ్చిన. చప్పలు ఒకటి దేవుని స్తుతిస్తారా? దేవుడు మన ప్రార్థనన్ని కూడా ఆలకించి చప్పలు ఒకటి దేవుని మహిమపరుస్తారా? ఆమేన్ హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతనమైన బలము పొందుకుంటారు. వారు పక్షిరాజు వలె పైకి ఎగురుతారు. సొమ్మసిల్లక అలసిపోకుండా మీరు ముందుకు వెళుతూనే ఉంటారు. ముందుకు సాగేదా ఒయ్యారే ఒయ్యారే, ముందుకు సాగేదా ఒయ్యారే ఒయ్యారే, నా కష్టము చూచును కనికరపడును, నా కష్టము చూచును కనికరపడును, అద్భుతాలు చేయును ఆశీర్వదించును, అద్భుతాలు చేయును ఆశీర్వదించును, ఆశీర్వదించును. అందరూ నా చిన్ని దోనెలో నాకు దిగులే లేదు, భయమే లేదు, నాకు దిగులే లేదు. ఒయ్యారే 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 ఒయ్యా. అందరం ముందుకు సాగేదాం ఒయ్యారే ఒయ్యారే, ముందుకు సాగేదాం ఒయ్యారే ఒయ్యారే. ఆమేన్ హల్లెలూయా. కీర్తనలు 121. దేవునికే మహిమ కలుగును గాక. కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే, అందొకసారి యెహోవా వలనే నాకు సహాయము కలుగును. అందుకని దేవుడు నాకు సహాయం చేస్తాడు అని. కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను, నాకు సహాయము కిధర్ సే ఆతా హై, పక్క నీకు సహాయం కిధర్ సే ఆతా హై. హల్లెలూయా. మనం కొండల తట్టు, మనుషుల తట్టు, బ్యాంకుల తట్టు, గవర్నమెంట్ తట్టు మనం చూస్తున్నాం. కుండల తట్టు, కుండల అప్పట్లో ఆహారం పట్ల, దీక్షల పట్ల చూస్తున్నాం. దావీదు అంటున్నాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? ఈరోజు నీ సహాయము ఎక్కడి నుండి వస్తుందో అని ఎదురు చూస్తున్నావా? దేవుడు షూటిగా నీతో మాట్లాడుతున్నాడు, నా వల్ల నీకు సహాయము కలుగుతుంది. ఆమేన్. వాగ్దానం ఇస్తున్నాడు, యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశమును సమస్తమును సృష్టించి ఉన్నాడు గనక, సృష్టించిన దేవుడు ఆయన మీద నువ్వు విశ్వాసం ఉంచినావు గనక ఆయన నీకు సహాయము చేస్తాడు అంటున్నాడు. ఆమేన్ హల్లెలూయా. నువ్వు ఈరోజు దేవుడు ఒక వాగ్దానముగా దేవుడు నీకు చెప్తా ఉన్నాడు, నేను నీకు సహాయము చేస్తాను అంటున్నాడు. మనుషులు నిరాశపరిచిండవచ్చు, మనుషులు నేను దుఃఖపరిచిండవచ్చు, కానీ దేవుడు నీకు సహాయము చేస్తాడు. ఆయన ఉన్నాడని, ఆయన ఫలము ఇచ్చేవాడని నమ్మవలని కదా అంటున్నాడు. నమ్మాలి కదా. దేవునికి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టే అయినట అసాధ్యము అని. నాకు సహాయము చేస్తాడు అన్నవాళ్ళు బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. ఇంకొకటి, ఆయన నీ పాదములు తొట్టనివాడు. ఏంది? నీ పాదములను
తొట్టిల్నివాడు నిన్ను కాపాడువాడు కుడుకడు నిద్రపోడు. హల్లెలూయా. ఎంతమంది రాత్రి నిద్రపోయినవా? హల్లే చెప్పండి. కానీ దేవుడు నిద్రపోలే అంట. దేవుడు నిద్రపోలేదు. నీ ప్రార్థనలో దేవుడు అంగీకరిస్తా ఉన్నాడు. ప్రార్థన విన్నావయ్యా, విజయమునిచ్చావయ్యా, తొట్టిల్లనివ్వలేదు, తోడుండి నడిపించావు. హల్లెలూయా. అందుకు సార్ తొట్టిల్ల, అయ్యో స్తోత్రం, ఆమేన్, స్తోత్రం చెప్తారా? తొట్టిల్లనివ్వలేదు, తోడుండి నడిపించావు, పొగడేద పాట పాడి పేను తుఫాన్ గిపోయి పరవశించి పాడేదా, తండ్రి దేవా మంచివాడా, నిరంతర గొప్పవాడా. అందరం తండ్రి దేవా మంచివాడా, నిరంతర గొప్పవాడా, నిరంతర గొప్పవాడా, నిరంతర గొప్పవాడా. హల్లెలూయా. తొట్టిళ్ళని ఇవ్వలేదు నేను. ఎందుకు తొట్టిలు ఇవ్వలేదు అంటే ఆయన నిన్ను కాపాడువాడు, కొనుక్కడు, నిద్రపోకుండా ఉంటాడు కనుక నీ పాదముని తొట్టినివ్వలేదు. నీకు పాదాలు పప్పు కాళ్ళ ఏరియాలే. హల్లెలూయా. నువ్వు ఆపద ఇంకెక్కువగా కాక ముందుకే దేవుని అందులో నుంచి బయటికి తీసుకొచ్చేసినాడు. హల్లెలూయా. ఇంకా చెడు కాక ముందుకే దేవుడు అందులో నుంచి బయటికి తీసుకొచ్చేసినాడు. ఆ ఊబిలో అంటిందేమో, మురికి అంటిందేమో, బురద అంటిందేమో, కాళ్ళు దిగబడిపోయినేమో, ఇంకా ఆ తొట్టిల్ల అంటే తొట్టిల్ అంటే కొంచెం అట్లిట్లో ఉంది, కాలు జారేటట్టు ఉంది, తొట్టిల్లేటట్టు ఉంది. తొట్టిల్లకుండా పడిపోకుండా కింద చూడండి, కొండ మీద ఎక్కినావు, కొంచెం కాలు అట్టిట్ల అయింది మనకి ఏమైపోతుంది? కింద పడిపోతుంది. అది తొట్టిల్లలేదు అంత. హల్లెలూయా. అందుకోసం నేను పడిపోను అని గత వారం చెప్పాను. అందుకోసం నేను పడిపోను అని. చూడండి, బండ మీద నిలబడిన వ్యక్తి పడిపోడంట. ఆయన వాక్యం చొప్పున, ఆయన వాక్యానికి లోబడి ఉన్నప్పుడు మన ఇల్లు బండ మీద కట్టుకుంటూ గాలి వచ్చినా, తుఫాను వచ్చినా, వరద వచ్చినా, ఏమొచ్చినా ఆ ఇల్లు పడిపోదు. అందుకోసం నేను పడిపోను అన్నాడు. మామూలు కూడా మీరు పడిపోరు. హల్లెలూయా. అందరు నేను పడిపోను అని. నేను నడిచినా పడను, బాత్రూంలో పడను. అందరం హల్లెలూయా చెప్తారా? మీరు అంటుండాలి, యేసు నామములో నేను ఎక్కడ పడను అని. బైబిల్ చెప్తా ఉంది, మీ పాదములు తొట్టినివ్వడు, నీ పక్కన దూతలు ఉండును గాక. మీ పాదములకు ఇంకొకటి, నీ పాదములకు రాయి తలగకుండా కాపాడుతాడు. హల్లెలూయా. అందరు నా పాదములకు రాయి కూడా తలగదు అన్నాడు. ఏ తెగుడలు గుండారము సమీపించదు అంటున్నాడు. చూడండి ఎంత ఇశ్రాయేలు కాపాడువాడు, కొడుకడు, నిద్రపోడు, యెహోవా నిన్ను కాపాడు. అనకు దేవుడే నన్ను కుటుంబాన్ని కాపాడుతాడు. నీ కుడి పక్క యెహోవా నీకు నీడగా ఉండును, పగలు ఎండ దెబ్బలైనా నీకు తలగదు. నీ కుడి పక్కన ఏమై ఉన్నాడు? నీడగా. అందుకోసం నీడగా. చిన్నప్పుడు మా ఇంటికి వెళ్ళాలంటే ఒక మోరి ఉండేది. మోరిలో చీకటి ఉండదు. ఆ ఏరియా రాగా నాకు భయమేది. వెనుకకు లైట్ ఉండేది, నా నీడ పడుతుండే. ఆ నీడను చూసి భయం అవుతుండే. అది దయ్యం అనుకుంటుంది. వింటున్నారా? అంతవరకు నీడ రాకపోతే నా నీడ చూసి ఎవరో ఉన్నారు ఇక్కడ అని బాగా పరిగెత్తు, భయం వేస్తాం. ఇక్కడ నీ కుడి పక్క ఇక్కడ ఏమై ఉన్నాడంట? నీడగా ఉన్నాడు. అబ్బా, స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చూడండి, నీకు నీడ దూరం అవుతుందా? చెప్పాల, నీకు నీడ ఎక్కడైనా దూరం అవుతుందా? ఆయన కూడా ఎప్పుడు నిన్ను విడువడి ఎడబాయు. ఆమేన్, హల్లెలూయా. అందుకని ఆయన విడువడి ఎడబాయడు అన్నాడు. నీ కుడి పక్కన నీకు నీడగా ఉండి కాపాడువాడై ఉన్నాడు.
ఈ సో ఫెయిత్ఫుల్, నమ్మదగినవాడు. ఏ అపాయం రాకుండా యెహోవా నన్ను నా కుటుంబాన్ని నీ ప్రాణమును కాపాడు. అందుసరి నా ప్రాణమును కాపాడుతాడు అనండి. నా కుటుంబం ప్రాణాన్ని కాపాడుతాడు. ఈ మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా అందుసరి నిరంతరము నన్ను కాపాడుతాడు. అందుసరి నిరంతరము కాపాడుతాడని. చూడండి, ఎక్కడైతే వాక్యము వెల్లడవుతున్నదో, ఎక్కడైతే వాక్యం మనం చదువుతామో, అక్కడ వాక్యము వెల్లడి అయినప్పుడే గొప్ప వెలుగు అక్కడ కలుగుతాయి. గత ఆదివారము చెప్పి ఉన్నాం. చూడండి, శ్రమలు, బాధలు, కష్టాలు, తెగులు ఇట్లాంటివి వస్తూనే ఉంటాయి. దేవుని యందు నమ్ముకున్న వారికి హృదయంలో మాత్రం ఏముంటుంది? గొప్ప సమాధానం ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఒక దిక్కు నేను తిరుగుతూ ఉంటారు, వింటున్నారా? ఒక దిక్కు నేను అవమానపరుస్తూ ఉంటారు, కానీ హృదయంలో మాత్రము సమాధానం, ఒక శాంతి ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్తారా? అందరం హల్లెలూయా చెప్తారా? నాన్న వారే నీ మీదికి కాలు ఎత్తినా, మడమ ఎత్తినా, నేను బాధ పెట్టినా, నేను దుఃఖ పెట్టినా, నేను ద్వేషించినా, యోబుకొచ్చి తన సొంత భార్య చెప్పింది ఏమని? ఇదిగో, ఇంకా దేవుని ఆరాధిస్తావా? ఇంకా నువ్వు దేవుని కనపరుస్తావా? ఎవరైనా భార్య వచ్చి భర్తకు చెప్తారు నువ్వు చనిపో అంటదా? ఇగో హల్లెలూయా. ఒక్క మాట అయినా శరీరం అంతా కుళ్ళిపోయింది, శరీరం అంతా చూడండి, స్కిన్ అనేది ఆ ఇచ్చింగ్ వస్తే, ఆ దురద వస్తే తట్టుకోలేం. అవునా కదా? చిన్న ఒక దగ్గర వస్తేనే తట్టుకోలేము. ఆ ఇచ్చింగ్, ఆ దురద అనేది చాలా ఎక్కువైపోయింది, పుండ్లు వచ్చేసినాయి. ఆయన దేవుణ్ణి ఒక్క మాట కూడా వ్యతిరేకంగా మాట్లాడలే. హల్లెలూయా. ఎందుకు తెలుసా? శరీరం ఒక దిక్కు పోయినా, ఒక దిక్కు ఆస్తి ఎంత పోయినా, హృదయంలో ఒక శాంతి దేవుడు ఇచ్చినాడు, సమాధానం ఇచ్చి. స్తోత్రం చెప్తారా? ఆస్తి ఇవ్వలేనిది, వింటున్నారా? డబ్బు ఇవ్వలేనిది, పేరు ఇవ్వలేనిది, వింటున్నారా? పేరు, కొంతమందికి మంచి పేరు ఉండవచ్చు, వాళ్ళందరికీ శాంతి ఉంటుందో లేదో తెలియదు, కానీ దేవుని యందు విశ్వసించిన వారికి వారి హృదయములో ఒక సమాధానం వెళ్తూ ఉంటుంది. స్తోత్రం చెప్తారా? ఆ సంతోషం, ఆనందము, ఒక దిక్కు శ్రమలు, బాధలు వచ్చినా లోపల హృదయంలో మాత్రము ఒక సమాధానం ఉంటుంది. ఇది అనుభవించిన వారు చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? ఆమేన్, హల్లెలూయా. చూడండి, అమ్మగారు కూడా మరి, మా అమ్మ మరి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వారు ఒక్కొక్కరు డాక్టర్స్ ఒక్కొక్క విధంగా చెప్పినప్పుడు ఒక దిక్కు భయం వేస్తూ ఉంది. మళ్ళా మేడ్చల్ నుంచి తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళినప్పుడు ఒక దిక్కు వారి ప్రయత్నం వారు చేస్తున్నారు, ఒక దిక్కు భయం వేస్తూ ఉంది. హల్లెలూయా. కానీ హృదయంలో మాత్రం సమాధానం ఉంది. అబ్బా, హృదయం మాత్రం ఒక శాంతి, ఒక పీస్ అనేది ఉంది. దానికి తోడు మీరు అందరూ ప్రార్థన చేసిన. హల్లెలూయా. ఇగో ఈరోజు సజీవంగా మన పాస్టర్ అమ్మని ఈరోజు తీసుకొచ్చిన. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? అమ్మనే వచ్చింది, నాన్ననే వచ్చినాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? వారం నుంచి మాకు జరుగుతుంది, రావాలా వద్దా, రావాలా వద్దా. నేను వద్దంటే వచ్చి, వెదర్ ఎట్లుంది, అది ఇట్లుంది, ఇది ఇట్లుంది. దేవునికి స్తోత్రం చెప్తారా? అందరం హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. అమ్మకైతే ఓకే, నాన్నకే వద్దులే అన్నట్టు నిన్నటి నుంచి ప్రయత్నం చేసిన, కానీ కుదరలే. స్తోత్రం, వచ్చేసిరు. అందరం చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దామా? ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తారా? హృదయంలో దేవునికి ఒకటే ప్రార్థించినాను, ప్రభువా
నాన్నకు అమ్మకు వాగ్దానం ఇచ్చి ఉన్నావు. ఆ వాగ్దానము నెరవేరేంత వరకు నువ్వు విడిచిపెట్టావు తండ్రి. హల్లెలూయా. దేవునికి హాస్పిటల్ ఉంది, ఒకటే ప్రార్థన చేసి. కానీ ఇవన్నీ జరుగుతున్నా వాగ్దానాలు గుర్తుకొస్తున్నాయి, కానీ హృదయంలో మాత్రం సమాధానం వస్తుంది, ఒక పీస్ వస్తుంది. అందుకే వాక్యం చదవాల మనం. కొంతమంది బాగా ప్రార్థన చేస్తారు, కానీ వాక్యం చదవ. నువ్వు వాక్యం చదివినప్పుడే, నువ్వు వాక్యం విన్నప్పుడే హృదయంలో ఆ సమాధానం వస్తుంది. రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ క్రీస్తుని గురించి విన్నది. శతాధిపతి యొక్క కుమార్తె విషయంలో యాహీరు కూడా సాగిలపడ్డాడు, యేసుని గురించి విన్నాడు. వినాల దేవుడు వింటం ద్వారా ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసము నీలో సమాధానాన్ని తీసుకొస్తుంది. అయ్యో నమ్మినామంటే ఆయన వాక్యాన్ని నమ్మాల. దావీదు అంటున్నాడు, నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను అంటున్నాడు. నువ్వు దేని మీద నమ్మకం పెట్టుకున్నావు? మనం చూడండి, డబ్బు మనల్ని కాపాడలేదు, పేరు మనల్ని కాపాడలేదు. దేవుడు ఒక్కడే మనల్ని కాపాడగలుగుతాడు, సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. డబ్బు ఉంటే ప్రాణాలు వస్తాయా? ఆస్తి ఉంటే అదంతా బతుకోయించుకోగలుగుతామా? మన దేవుడు కుళ్ళిపోయిన శరీరాన్ని, లాజరు బయటికి రా అంటే లాజరు బయటికి వచ్చినాడు. తప్పలో కూడా దేవుని స్తుతిస్తారా? ఆయన పునరుద్ధానమును జీవమునై ఉన్నాడు. పునరుద్ధానమును జీవమునై ఉన్నాడు. ఆయన ప్రాణాలు పోస్తాయి. మనకు చర్చిలో ఒక ఆవిడ సిస్టర్ ఉండే, 7 సంవత్సరాల తర్వాత గర్భఫలం, 8 సంవత్సరాలు. అందరం హల్లెలూయా చెప్తారా? ఆమెకు డాక్టర్ చెప్పారు, నీకు ఇంకా పిల్లలు పుట్టరని చెప్పేసి. పిల్లలు పుట్టడానంటే, అమ్మ నీకు ఇప్పుడు వాగ్దానం దేవుడు ఇచ్చినాడు. ఒకసారి నాన్న ఆ సిస్టర్ని అడిగినాడు, ఏమని అంటే, ఏమన్నాడు డాక్టర్ అంటే, డాక్టర్స్ అన్నారు మాకు పిల్లలు పుట్టరని, కానీ చిన్నన్న వాగ్దానం చెప్పినాడు, ప్రవచించినాడు మీకు పిల్లలు పుడతారని. అని అబ్బా, ఈమెకి ఇంత విశ్వాసం అని నాన్న అనుకున్నాడు. అది 4-5 సంవత్సరాల తర్వాత, వింటున్నారా, 7-8 సంవత్సరాల తర్వాత దేవుడు గర్భం ధరించి. ఆమేన్, హల్లెలూయా. ఒకరోజు కాల్ చేసి నేను కొరింథీయుల్లో చదువుతున్నా, నేను ధ్యానిస్తున్నా, బా యేసుక్రీస్తు ప్రభు చనిపోయి 3వ దినం తిరిగి లేచి ఉన్నాడు. అది ఎంత శక్తి, పునరుద్ధాన శక్తి గురించి ఆలోచిస్తున్నా. కాల్ చేసి చెప్తా ఉంది, అన్నా నాకు బ్లీడింగ్ అవుతా ఉంది, 3 నెలలు 4 నెలలు ఆ టైంలో నాకు చాలా కడుపు నొప్పి వస్తుంది, హాస్పిటల్కి వెళ్తున్నా, ప్రేయర్ చేయండి అన్న. నేను అన్నా ఒకటే అన్నా, యేసుక్రీస్తు ప్రభు నీకు రక్తం కార్చినాడు, నీ కొరకు దెబ్బలు తిన్నాడు, ముళ్ళ కిరీటం ఇచ్చినాడు, ఆయన సమాధి వేయబడ్డాడు, 3వ దినమున తిరిగి లేచి ఉన్నాడు, ఆయన సజీవుడు, ఆయన పునరుత్థానుడు, ఇదే జ్ఞాపకం చేసుకోమని చెప్పా. ఆమెకు చెప్పేటప్పుడు నేను కూడా ఒకటి చూసిన, ఆ గర్భములోనే ఆ బాబు ఇంపాసిబుల్. సాయంకాలం 3:30 4 గంటలకు కాల్ చేసి, అన్న అంతా క్షేమమేనా అన్నారు. అంత చెప్పలు కూడా దేవుని స్తోత్రిస్తారా? ఒక కుమారుడు పుట్టాడు, కాదు ఇంకొక కుమారుడు పుట్టినాడు. అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? నేను పోచంపల్లిలో కూడా ఒక కౌన్సిలర్ వారి యొక్క మిస్సెస్, నేను ఎప్పుడు చూడలేదు కూడా. మన నవంబర్లో ఫాస్టింగ్ ప్రేయర్ మీటింగ్ అవుతుంది కదా, అయిపోయిన తర్వాత నేను బయటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేయొచ్చిన అంటే ప్రార్థన చేసిన. వారికి నిజంగా 7 సంవత్సరాలు 7 సంవత్సరాలు నేను ప్రార్థన చేయడం జరిగింది. ప్రార్థన చేయడం అక్కడ నాకు ఒక జవాబు వచ్చింది, ప్రభువా ప్రార్థన చేసి మామూలుగా మాట్లాడినా చెప్పిన, కంపల్సరీ దేవుడు కార్యం చేస్తాడమ్మా, ఇదే కాదమ్మా ఇంకోటి కూడా ఉందని చెప్పిన.
దేవునికి మహిమ కలుగునగాక. చక్కటి కుమార్తె పుట్టి. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? దేవునికి చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. చూడండి, ఆయన నీకు ప్రాణాలు ఇచ్చేవాడు, నీ ఆయుష్ పెంచువాడు. ఎజికేయ రాజు మరణకరమైన రోగం ఉంది, ఒక ప్రవచనం చెప్పినాడు. యెషయా వెళ్ళి చెప్తున్నాడు, ఇంకా నువ్వు మరణిస్తావు అని. కానీ దేవుడి దగ్గర మొరపెట్టినాడు. మొరపెడితే మరలా అదే ప్రవక్త వెళ్ళి, ఇగో నీ సంవత్సరాలను ఇంకా పొడిగిస్తున్నాడు, ఇంకా నువ్వు జీవిస్తావు. అందరం హల్లెలూయా చెప్తారా? దేవుని వశములో ఉన్నాయి నీ ప్రాణాలు, నా ప్రాణాలు, మన ప్రాణాలు అంతా కూడా. అందుకే ఈ ఒక్క జీవితములో నువ్వు ఒకసారి పుడతావు, 7 సార్లు పుట్టావు. పక్కసారి అన్నాడు, ఒకసారి పుట్టేది అని. ఇంకొకసారి పుడితే అమ్మ పుడతావో లేదో తెలియదు. అయ్యా హల్లెలూయా. కొంతమంది ఇంకొకసారి పుడితే కుక్క కూర్తాను, పందికి కూర్తాను, వద్దులే వద్దులే, ఇది ఒక్కసారే, అందుకొకసారి ఒక్కసారే అనండి. ఈ ఒక్కసారి మనం రక్షింపబడ్డాం. హల్లెలూయా. ఆయన మనకు రక్షణ ఇచ్చి ఉన్నాడు. ఆయన కృప చేత మనం రక్షింపబడ్డాం. ఈరోజు మనం మందిరంలో ఉన్నాం, మనం దేవుని ఆరాధిస్తున్నాం, కానీ వాక్యాన్ని చదవట్లే. మనకు సమాధానం, ఆయన నమ్మితే సమాధానం నేను అనుగ్రహిస్తాను అంటున్నాడు, కానీ వాక్యాన్ని చదవట్లే. నువ్వు వాక్యం చదివినప్పుడు హృదయంలో గొప్ప వెలుగు కలుగుతుంది. వాక్యం విన్నప్పుడు నీలో విశ్వాసం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. కానీ మనం వాక్యము చదవట్లేదు. ఉదయకాలం లేచి ఏదో క్యాలెండర్లో వాక్యం చదువుతా ఉన్నాం. అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఫుట్బాల్ మ్యాచ్లు అయితే రాత్రే లేచి ఫుట్బాల్ మ్యాచ్లు చూస్తున్నాం, కానీ హల్లెలూయా ఎక్కడైనా పోవాలన్నా, ఎక్కడైనా రావాలన్నా, మన ఇంటి పనికి, మన వ్యక్తిగత పనికి మాత్రము ఆరాటపడుతున్నాం, కానీ పీస్, ఆ సమాధానం ఇచ్చేది మనం వెతకట్లేదు. మీరు వెతికినప్పుడు నేను దొరుకుతాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, 6 నెలలు అయిపోయింది, ఇంకా 6 నెలలు ఉంది. ఈ 6 నెలల్లో మీరు ఎంత వాక్యం చదివారో నాకు తెలియదు, కానీ ఇగో ఈ రాబోయే 6 నెలల్లో ఒక్కసారైనా బైబిల్ కంప్లీట్ చేయండి. అందరం హల్లెలూయా చెప్తారా? అందరూ బైబిల్ చదవండి, బైబిల్ చదవండి. ఎంతమంది ఆల్రెడీ ఒకసారి బైబిల్ చదివేసినారు? హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అర్థమైనా అర్థం కాకపోయినా మీరు వాక్యాన్ని చదవాలి. చూడండి, లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆ అన్న ఒక మాట చెప్పి, జాన్ వెస్లీ అన్న ఒక మాట అన్నాడు, చికెన్ ముఖం తింటాం అంతే, లోపల పోయినాక దాని పని అది చేసుకుంటారు. మనం అంటామా ఈ ముక్క ఎక్కడుంది, ఆ ముక్క ఎక్కడుంది, దేనికి బలం వస్తుంది అంటామా? ఏమిలే కదా. ఇడ్లీ తిన్నాక అది ఎక్కడ పోతుంది అంటామా? ఆ పని అది చేసుకుంటుంది. అట్లనే వాక్యం చదివిన తర్వాత దాని పని అది చేసుకుంటుంది. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వాక్యము వెల్లిడవులతోనే వెలుగు కలుగుతుంది. నేను వాక్యం మీద ఆశ పెట్టుకున్నాను, వాగ్దానం మీద ఆశ పెట్టు, అది మీకు సమాధానం ఇస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఈ ఒక్క బతుకు, ఒక్క జీవితము మనం దేవుని కొరకు బతకాలి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మొదటి రాజులు 19వ అధ్యాయము, మొదటి రాజులు 19వ అధ్యాయము 19 నుంచి 21 వరకు చదవండి. ఏలియా అచ్చటి నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడింది. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడించేదనని చెప్పి అతనిని సెలవడవగా, అతడు పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పాను. అందుకతడు అతడిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్తినొగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి
అతనికి ఉపచారము చేయుచుండెను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు అందరూ దున్నుతున్నారు. అప్పుడులో దేనితో దున్నేవాళ్ళు? ఎద్దులు పెట్టి, కాడిలు పెట్టి దున్నేవారు కదా. మొన్న శుక్రవారం కూడా మన చర్చ్ మెంబరు దున్నుతుంటే వెళ్ళి విత్తనాల కొరకు ప్రార్థన చేసి, సో పిలిపంకులు అన్నాడు, విత్తనాలు వేయించిన అన్నాడు. సో విత్తనాలు వేస్తే ఒక విత్తనం ఈడ పడితే ఒక విత్తనం బయట పడుతుంది. వింటున్నారా? నీ విత్తనాలు ఇట్లా వేసిన, అరే ఇంత షూటింగ్ వేసినా కానీ అది ఎటు పడుతుందంటే అటు మరలా పిలిపంకులు వేస్తే మాత్రం టిక్ ముందుకు వెళ్ళిపోతున్నా. అరే అంకుల్ నాకు వస్తలేదు అంకుల్ అంటే, నాకు అలవాటు చిన్న అని చెప్తాను. నేను అనుకున్నా విత్తనం వేయడానికి ఈ పెద్ద వేయడమే, జస్ట్ ఇట్లా వేయడమే, అందులో కూడా ఏం కావాలా? నేర్పడి ఉంది. ఇప్పుడు ఎలీషా కూడా ఎద్దులను పెట్టి ఇందులో 11 అయిపోయినాయి, ఇంకొక లాస్ట్. ఆ టైంలో ఎలీషా మీద ఏం వేసినాడు? దుప్పటి వేసి వెళ్ళిపోయిన తర్వాత ఎలీషా కూడా పరిగెత్తకుండా యజమాని తన ఏలియా దగ్గరికి వెళ్ళి, నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఏం చేసి వస్తా అంటున్నాడు? ముద్దు పెట్టి వస్తా అంటున్నాడు. వెళ్ళి తల్లిదండ్రుల దగ్గర పోయిందా? తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టినట్టుందా ఏమో మనకు తెలియదు, అది రాయలేదు. కానీ ఏం చేసినాడు? ఆ ఎద్దులనంతా ఏం చేసినాడు? దయించి ఇంకా ఆ కాడిలన్నీ ఏం చేసినాడు? కాల్చేసినాడు. అది భోజనం చేసి వెంటనే ఏలియా దగ్గరికి వచ్చి ఎలీషా పరిచర్య చేసినట్టు చూస్తా ఉన్నాం. ఇక్కడ ఎందుకు ఏలియాను వెంబడించక ముందుకు, దేవుని వెంబడించమందుకు, ఉపచారం చేయక ముందుకు తన జీవన ఉపాధి అయిన ఆ ఎడ్లను, ఆ కాడులను అన్ని ఎందుకు దహించినాడు? కారణం ఏంటంటే, ఒకవేళ నేను చూడండి, ఏలియను దేవుని నేను వెంబడించిన తర్వాత శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఆర్థిక పరిస్థితి ఏమైనా వచ్చినా, మరలా నేను ఎడ్లు పట్టుకొని మళ్ళీ నేను వ్యవసాయం చేస్తానేమో అని చెప్పి ఏం చేసినాడు? వాటిని అన్ని కాల్చివేసి ఉన్నాడు. స్తోత్రం చెప్తారా? అలాగే మనం క్రీస్తుని వెంబడిస్తా ఉన్నాం. మనం క్రీస్తుని వెంబడించినప్పుడు శ్రమలు, బాధలు, ఈ లోకమునకు శ్రమలు కలుగుతుంది, బాధలు కలుగుతాయి. ఒక్కసారి మనం దేవుని నమ్మిన తర్వాత, దేవుని వెంబడించిన తర్వాత మరల వెనుకకు వెళ్ళకూడదు. అందరం హల్లెలూయా చెప్తారా? అందుకే ఆ వెనుకకున్న అన్ని ఏం చేస్తున్నాడు? కాల్చివేసి ఉన్నాడు. దేవుని బిడ్డల్లారా, మనం దేవుని నమ్మి ఉన్నాం కానీ సంవత్సరాలైనా కానీ పాతయి అలాగనే ఉన్నాయి. కానీ ఈ దినమున పరిశుద్ధాత్మ ద్వారా ఆ శరీర ఇచ్చలన్నీ, కోరికలన్నీ పరిశుద్ధాత్మ కాల్చబడును గాక. దేవునికి స్తోత్రం చెప్తారా? అందరం హల్లెలూయా చెప్తారా? మరలా వెనుకకు తిరగలేదు. ఎంతో ఎలీషా ఆస్తిపరుడు, భూస్వాములైన వ్యక్తి, ఏలియా దగ్గరికి పరిచర్య చేసి ఉన్నాడు. ఏలియా దగ్గర పరిచర్య అంటే ఓన్లీ ఎలీషా ఏం చేస్తాడంటే, తింటే భోజనం చేస్తే నీళ్లు పోసేవాడు అంతే. అలాంటిది ఎలీషా ఏలియా కంటే 2 అంతల అభిషేకం పొందుకున్నాడు. చప్పట్లో కూడా దేవుని స్తుతిస్తారా? ఆమేన్, హల్లెలూయా. మనం దేవుని విషయాల్లో దేవుని వెంబడించిన తర్వాత మన శరీర క్రియలన్నీ దయించి వేస్తే 2 అంత అభిషేకం మేలుతో దేవుడు మిమ్మల్ని తృప్తిపరచును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకంలో శ్రమలు, బాధలు, కష్టాలు క్రీస్తును వెంబడించిన వారికి ఉంటది. నా నామమును ఎరిగి ఉన్నారు గనక, నా పేరును పలికి ఉన్నారు గనక మీకు మరి హింసలు రావచ్చు, కష్టాలు రావచ్చు. అందుకే బైబిల్ చెప్తా ఉంది, చూడండి మత్తయి సువార్త 7:13. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. అందుసారి ఇరుకు ద్వారమున, ఇప్పుడు చూడండి ఇరుకుగా ఉంది ఒక డోరు, ఇంకొకటి డోర్ పెద్దగా ఉంది. ఏది వెళ్తాం? అయ్యా చెప్పాలా? ఏది వెళ్తాం? అయ్యా అందరు ఒకసారి నన్ను చూడండి. స్తోత్రం, హల్లెలూయా. ఇరుకుగా ఒకటి ఉంది,
పెద్ద డోర్ ఉంది. ఆ రెండిట్లో ఏది వెళ్తాం? పెద్దదే వెళ్తాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఇరుకు ద్వారం. ఏమంటాడు ఇక్కడ? ఇరుకు ద్వారమున ప్రవేశించుడి చెప్తున్నాడు. ఇరుకు ద్వారంనే ప్రవేశించండి అంటున్నాడు. దేవుని బిడ్డలారా, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొన్నవారు కొందరే. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? మనము ఎలీషా కనుగొన్నాడు. సరే, ఎలీషా కనుగొన్నాడు అని. ఇరుకు మార్గమే అది కనుగొన్నాడు. అది అతనికి జీవమై ఉంది. అది అతనికి ఆశీర్వాదకరంగా అయింది. మనము ఇరుకున, బైబిల్ చెప్తుంది, ఇరుకు ద్వారము ప్రవేశించుడి, నాశనముకు పోవు ద్వారము వెలుపును, ఆ దారి విశాలముగా ఉంటది, కానీ అది నాశనముగా వెళ్ళేది. అంతేకాకుండా చూడండి, జీవముకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకోచితమైనది. అంటే సంకోచితం అంటే ఎట్లా? కరెక్టా కాదా అన్నట్టు ఉంటుంది. కానీ దాని కనుగొన్నవారు నిత్య జీవము, పరలోక రాజ్యంలో వెళతారు. చప్పట్లో కొట్టి దేవుని స్తుతిస్తారా? అనేక మంది విశాలమైనది, తన వెలుపు పెద్దగా అయిన ద్వారము వెళుతున్నారు ఈ లోకంలో ఉన్న వారికి. అందుకే నువ్వు దేవుని ఆరాధించినా, దేవుని మందిరానికి వచ్చినా, దేవుని కొరకు నిలబడినా వారందరికీ హేళనగా ఉంటది. 100 మందిలో 10 మంది ఉంటా, 5 మంది విశ్వాసులున్నా, 5 మంది దేవుని గణపరిచి దేవుని కొరకు నిలబడినా అది వారు నిన్ను చూసి హేళన చేస్తారు. మనం ఏమనుకుంటాం? ఏ సైడ్ ఎక్కువ ఉంటే అది హల్లెలూయా. అది కాదు. ఇరుకు మార్గం, ఇరుకు ఎవరు ఇష్టపడరు. నారోవే, ఇరుకు మార్గము. ఆ ఇరుకు మార్గము నీకు జీవములోనికి తీసుకొస్తుంది, పరలోక రాజ్యములోకి తీసుకొస్తుంది, నీకు ఒక లైఫ్ ఇస్తుంది. స్తోత్రం చెప్తారా? అది నిత్య జీవము. ఇరుకే ఆ ఇరుకు. కానీ నేనుంటున్నా కదా, ఇందాక చెప్పాను కదా, ఆ ఇరుకులో గొప్ప సమాధానం నీ హృదయంలో వెళ్తుంది. విశాలముగా ఉంది కానీ నిద్ర పట్టదు. విశాలముగా ఉంది కానీ అంత కలవరం ఉంటుంది. చాలా పెద్దగా ఉంది కానీ అందులో భయం ఉంది. అందరం హల్లెలూయా చెప్తారా? స్తోత్రం చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? ఇరుకు అయినా సరే అందులో సమాధానం. అందుకే దేవుడు ఇరుకుమార్, ఎలీషా ఇరుకైనా పర్వాలేదు. మనం అందరము కూడా, మీరందరూ కూడా దేవుని నమ్ముకున్న తర్వాత, దేవుని విశ్వసించి వెంబడించిన తర్వాత, మీ బంధువులు, నీ స్నేహితులు, అదే విధముగా మరి మీకు ఒక్కొక్కసారి మీ కుటుంబములు, మీ ఆఫీస్లో, మీ పనిలో, బిజినెస్లో అంతటా మీరు నిందల పాలవుతున్నారు. మీరు అవమానం చేస్తారు, హేళన చేస్తా ఉన్నాడు. పర్వాలే, అందరం పర్వాలేదు అనండి. స్తోత్రం చెప్తారా? అది ఇరుకు మార్గము. బైబిల్ కూడా చెప్తుంది చూడండి, 5వ అధ్యాయంలో 5:12 చదవండి, 11 చదవండి. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడు మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. ఆమేన్, హల్లెలూయా. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. కామన్. ఇరుకు కావాలా, విశాలముగా వెళ్ళాలా? దేవుని మార్గం ఎట్లుంటదంట? ఇరుకే ఉంటది. కానీ ఒకటి, ఆ ఇరుకులో నీకు ఘనత వస్తుంది, ఆ ఇరుకులో నీకు మహిమ వస్తుంది, ఆ ఇరుకులో నీకు సమాధానం ఉంటుంది. స్తోత్రం చెప్తారా? అందరం హల్లెలూయా చెప్తారా? ఆ ఇరుకులో ఎవరికి లేనంత ఆనందము, సంతోషం నీకుంటుంది. అందుకే ఈ లోకాన్ని ప్రేమించొద్దు అంటున్నాడు. యోహాను రాసిన పత్రికలో
యోహాను రాసిన పత్రికల్లో 2వ అధ్యాయం 15 వచనం చదవండి. ఈ లోకమునైనను ఆ లోకములో ఉన్న వాటినైనను ఆ ప్రేమింపకుడి. ఆ ఎవడైనా లోకములో ఉన్న వాటిని దేవుని ప్రేమించ. అందుకే ఎలీషా ఏం చేస్తున్నాడు? అవన్నీ దయించి వేసి అవన్నీ దయించి వేసినాడు అని. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తంలో జరిగించేవాడు నిరంతరమును నిల్చును. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఈ లోకములో ఉన్న వారి 3 ఇష్టపడతాయి. ఏమేమి? లోకాన్ని పక్కవద్దు. లోకాన్ని ప్రేమించకు. లోకాన్ని ప్రేమించిన వారు దేవుని ప్రేమించేవారుగా. ఈ లోకాన్ని ప్రేమించారు శరీరాశ, నేత్రాశ, జీవగుడండం. ఇవి మనలో ఉన్నాయన్నీ ఎప్పుడు వరకు? మన ఆఖరి ఊపిరున్న వరకు. ఈరోజు మనం భక్తిగా ఉన్నాం, ఈరోజు మనం పాటలు పాడుతున్నాం, ఈరోజు మంచిగానే ఉన్నాం. వింటున్నారా? ఎప్పుడు వరకు అందుకే నాన్న ఎప్పుడు ఒక ఊరికే అంటాడు, ఆఖరి వరకు మనం నమ్మకంగా ఉండాలి. స్తోత్రం చెప్తారా? ఆఖరి వరకు మనం నమ్మకంగా ఉండాలి. ఈరోజు మనకు ఏ ఆశలు ఉండకపోవచ్చు, ఈరోజు మనకి ఏ కోరికలు ఉండకపోవచ్చు, కానీ ఎప్పుడు ఎట్లా ఆశలు వస్తాయో. అందుకే ఎప్పుడు ఆయన వాక్యముతో, 2 అంచెల ఖడ్గముతో, వాక్యం చేత పరీక్షించబడాల. వాక్యం చేత మనం చదివినప్పుడు మన మనోనేత్రాలు తెరవబడతాయి. ఈరోజు మనకు కొన్ని ఆశలు ఉండకపోవచ్చు, రేపు వస్తుండొచ్చు. అందుకే ఈరోజు మనం చదవాలా వాక్యాన్ని. ఈరోజు వాక్యము 2 అంచెల ఖడ్గమై ఉన్నది. ఒక్కోసారి శరీరాశలో, నేత్రాశ, జీవము, గర్వం ఎప్పుడెట్లా వస్తుందో తెలియదు. పేరు వచ్చినా, ఏదొచ్చినా, పైసలు వచ్చినా, ఇల్లు వచ్చినా ఎప్పుడు వస్తుందో తెలియదు అని ఈ లోక ఆశలన్నీ ఏమవుతుంది? ఒకరోజు గతించిపోతాయి. అందరం హల్లెలూయా చెప్తారా? ఈరోజు మనకు చదువుకున్నది ఏది మన ఎంట రాదు, డబ్బు ఏది రాదు. చూడండి, నేను చెన్నైలో ఉన్నప్పుడు ఒక దైవజనుడు 89-80 ఉంటాయి. ఆయన సుప్రీంకోర్టు లాయర్, ఆయన లా. కానీ దేవుడు పిలిచిన తర్వాత ఆయన లాలో పెద్ద సర్టిఫికేట్స్ అన్న గోల్డ్ మెడలిస్ట్. దేవుడు పిలిచిన తర్వాత ఆయన సర్టిఫికేట్స్ అన్ని చింపివేసినాడు. అయ్యో, హల్లెలూయా. అన్నీ అమ్మో మిమ్మల్ని చింపమంటలేనమ్మా, చింపివేసినాడు. ఎలీషా ఆ ఎడ్లను ఏ విధంగా దహించి వేస్తున్నాడో ఆ సర్టిఫికెట్లు అన్నీ ఏం చేసిన దహించి వేసి, మరలా ఆయన జ్ఞానం, ఆయన తెలివి, మళ్ళా నేను నా వృత్తికి వెళ్తానేమని చెప్పి చింపివేసి ఫేత్ఫుల్గా దేవుని సేవ చేసినాడు. అందరం హల్లెలూయా చెప్తారా? కానీ సుప్రీంకోర్టులో కొంతమంది లాయర్ని ఆయన సలహాలు ఇచ్చుకుంటూ వెళ్తా ఉన్నాడు. ఇప్పుడు కూడా ఈ వయసులో కూడా అందరూ చప్పట్లో కూడా దేవుని స్తుతిస్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో కూడా ఎప్పుడు ఈరోజు మనం బల్ల తీసుకుంటున్నాం, ఆయన శరీరం, ఆయన రక్తం తీసుకుంటున్నాం. ఏ విధంగా శరీరాశ, నేత్రాశ, జీవముడంబం, నువ్వు ఆత్మచేత నింపబడినంత మాత్రాన కాదు. ఎక్కడ ఆశ వస్తుందో, ఎక్కడ కోరిక వస్తుందో, ఎక్కడ దురుద్దేశం వస్తుందో మనకు తెలియదు. గ్యాహాజు ఉన్నాడు, బాగానే పరిచర్య చేసిండు, వెండి బంగారం డబ్బులు చూడగానే ఏమైపోయింది? హల్లెలూయా, ఆశ వచ్చేసింది. యోధ ఇస్కర అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు, సూచన క్రియలు ఆయన ద్వారా కూడా జరిగినాయి, చూసినాడు, ఆయన కూడా ఉన్నాడు. కానీ ఏమొచ్చింది? ఈర్ష వచ్చేసింది, ఆ డబ్బులు తీసుకున్నాడు. అందుకే ఎప్పుడు మనం పరీక్షించుకుండాలి. ఆయన వాక్యము సరే, దేవుడు మనకు, ఆయన కనికరం, ఆయన కృప మన పట్ల ఉంటుంది. మన ప్రార్థన జీవితం, వాక్యము, ఏ ఆశలైనా మనము కూలుకుపోయినామా, ఏ కోరికలనైనా లోకాన్ని ప్రేమిస్తున్నామా? స్టార్టింగ్ లో బాగానే ఉంది, కానీ మధ్యలో ఏమైపోయింది? అయ్యో, ఆఖరిలో ఏమైపోయింది? దేవుని బిడ్డలారా, ఆఖరి వరకు మనం నమ్మకంగా ఉండేదము గాక, ఆఖరి వరకు మన విశ్వాసాన్ని కాపాడుకునేదము గాక. ఈరోజు నువ్వు నిలవెచ్చని స్థితిలో ఉన్నవేమో,
దేని మీద మనం పరిగెత్తుతున్నాం? డబ్బు కొరకు పరిగెత్తున్నా, పేరు కొరకు పరిగెత్తున్నామా, శరీరేచ్ఛల కొరకు పరిగెత్తుతున్నామా? ఎప్పుడు ఇవన్నీ మన అందుకే పౌలు భక్తుడు అంటాడు ఏమనంటే, ఈ శరీరంలో ఏ మంచి ఏది లేదు, కానీ ఆఖరి వరకు లోకాన్ని ప్రేమించొద్దు, దేవునే ప్రేమించాలి. ఈరోజు వాక్యం ప్రార్థన అనొచ్చు, రేపు లోకాన్ని ప్రేమిస్తావేమో. అందుకే దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. ఎంతటి వయసు అయినా సరే ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతుంటారు. ఆ వాక్యం మాట్లాడుతుంటే దిద్దుబాటు జరుగుతుంది, శుద్ధీకరణ జరుగుతుంది. అయ్యో కొన్ని పొరపాటులు ముందు చేయకపోతే ఇప్పుడు మళ్ళీ ఎట్లుంటుందో. అందుకే నీ యొక్క శరీరిచ్చలన్నీ కూడా ఏం చేయాలా? నలగొట్టాలి. అందుకే ఎలీషా ఏం చేస్తున్నాడు? అందరం చెప్పలో కూడా దేవుని స్తుతిస్తారా? ఆమేన్, హల్లెలూయా. ఎలీషా ఏం చేస్తున్నాడు? మరల గుర్తుకుండకుండా అన్ని కూడా దహించి వేసి ఉన్నాడు, మర్చిపోయి ఉన్నాడు. మళ్ళీ నేను వెనకకు వెళ్ళొద్దని మనం ఏం చేస్తామంటే బయలుదేరుతాం, మరలా లాస్ట్లో కొంచెం ఆలోచించి పెట్టుకున్నాం, ఏమైనా అయితే హల్లెలూయా. మా అంటే ఇక్కడ 100 సంవత్సరాలు బతుకుతావేమో, యుగ యుగములకు పరలోకముల దేవుని ఆరాధించాలమని చెప్పలు కూడా దేవుని స్తుతిస్తారా? ఆమేన్, హల్లెలూయా. యుగ యుగములకు దేవుని ఆరాధించాలా, దేవుని స్తుతించాల, అందులో మనం ఉండాల, పరలోక జీవంలో ఉండాల. రేపు ఎల్లుండే ఏమవుతుందో, మన భారతదేశంలో ఎటువంటి పరిస్థితి ఏర్పడుతుందో మనకు తెలియదు. ఈరోజు మీకు రేషన్ వస్తుంది, దేవుని నమ్ముకోతే రేషన్ కట్ అంటారేమో, వింటున్నారా? కొత్తవి తీసుకొస్తున్నారు. ఈ జూలై నెలలో జరుగుతున్న ఏం చేయాలనో ఆలోచించుతున్నారు. దేవుని నమ్ముకున్న వాళ్ళందరినీ సెకండ్ సిటిజన్ చేయాలని, వింటున్నారా? అందరినీ ఏదేదో చేయాలని ఆలోచనలో ఉన్నారు. బైబిల్ వాక్యం చెప్తుంది, ఆఖరి దినంలో కరువై ఉంటుంది అంటున్నారు. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, జరగని. కానీ మన విశ్వాసం మనం కాపాడుకో. హల్లెలూయా. మీకు ఆహారం ఇవ్వకపోతే దేవుని వదిలేస్తారా? అయ్యో, కార్లో ఉండొద్దు, బైక్లు ఉండొద్దు, మనం అందరం బానిసత్వంలో చేసుకోవాలని అపవాది ప్రయత్నం చేస్తా ఉంది. కానీ అపవాది క్రియలు లయపరచుటకే యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? ఏమైతుందో తెలియదు. యూరోప్ కంట్రీస్ లో అంతా హీట్ ఎక్కువైపోయి, చాలా వేడైపోయి, భూకంపాలు కూడా వచ్చినాయి. నెదర్లాండ్ లో ఏం జరుగుతుందో తెలియదు. భారతదేశం కూడా ఏం జరుగుతుందో, మనకు ఎప్పుడు ఏమి సంబోధిస్తుందో తెలియదు. ఈ ఒక్క జీవితం దేవుని కొరకు మనం ముందు కొనసాగేదముగాక, సాక్షిగా ఉండదరుగాక. కడుపు గాలినా సరే, నింద వచ్చినా సరే, అవమానం వచ్చినా సరే, నీతి కొరకు, పరిశుద్ధత కొరకు, దేవుని కొరకు మనం సజీవ సాక్ష్యముగా ఉండేదముగాక. దేవునికి స్తోత్రం చెప్తారా? నీ హేళన చేసిన, ఊమి వేసిన నా అన్నవారు నీకు వ్యతిరేకంగా నీ మీదుగా ఎన్ని వచ్చినా లోకానికి వద్దు, లోకాన్ని ప్రేమించినమా అంటే. అందుకే లోకము, ఈ లోక ఆశలన్నీ కూడా ఏమైపోతుందంట? గతించిపోతాయి. దేవుని చిత్తం చేసేవాడు నిరంతరము నిలుస్తారు. అందరం చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తారా? సో మరి మన మధ్యలో పాస్టర్ అమ్మ గారు ఉన్నారు, అమ్మ ఉంది. సరే, అమ్మ మరి దేవుడి సాక్ష్యము వారు పంచుకుంటారు. హల్లెలూయా. సాతాను ఓడిపోయెను, యేసుని రక్తంలో జయమిచ్చెను. సాతాను ఓడిపోయెను, యేసు రక్తంలో జయమిచ్చెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. సాతాను ఓడిపోయెను, యేసుని
నీ రక్తములో జయమిచ్చేను, సాతాను ఓడిపోయేను. యేసు నీ రక్తంలో జయమిచ్చేను. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీ అందరూ ప్రార్థన వలన మీ మధ్యలో నిలబడి మీ మధ్యలో ఉండి సాక్షి చెప్పుటకు ఈ తరుణం నాకు దయచేసిన స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం. అది మీ దేవునికి స్తోత్రం. నాకు పోయేటప్పుడు బండి మీద బండి మీద వేసినారు. వేస్తే నా హృదయంలో ఏసు రక్తం ఏసు రక్తం ఏసు రక్తం. దేవునికి స్తోత్రం. అక్కడ హాస్పిటల్కి వేసినారు. దేవుడు నాకు స్వతత దేవుడే ఇచ్చినాడు. స్తోత్రం. నా హృదయంలో ఆత్మల ఆనందం. పొద్దున్నే లేచి ఏం చేసినారో తెలియదు కానీ దేవుడే నన్ను ముట్టినాడు. మీ అందరూ ప్రార్థన వలన నాకు స్వతత అనుగ్రహించినాడు. ఇంకా మీరందరూ సేవ గురించి, సంఘం గురించి, నా గురించి, దేవదాస్ గురించి, పిల్లల గురించి అందరూ ప్రార్థన చేయమని కోరుచున్నాను. ఇంకా రాకడ అతి త్వరగా ఉన్నది. మనం సిద్ధముగా ఉండుటకు మీరందరూ ప్రార్థన కోరుచున్నాను. ఇంతే నా సాక్షి. దేవునికి స్తోత్రములు. నిన్ను సేవించని క్షణమునా నా ప్రాణము తలడిల్లిపోవును. నిన్ను సేవించ సేవించని క్షణమునా నా ప్రాణము తలడిల్లిపోవును. నా ప్రాణం నీ ప్రాణముతో ఎన్నటికి పెనవేసుకోనేను. నా సర్వం కృపా సహితమై నీకు అర్పించబడెను. నిన్ను సేవించని క్షణమునా నా ప్రాణము తల్లడిల్లిపోయెను. నిన్ను సేవించని క్షణమునా నా ప్రాణం తల్లడిల్లిపోయెను. నా ప్రాణం నీ ప్రాణముతో ఎన్నటికి వెనవేసుకొనెను. నా సర్వము కృపా సహితమై నీకు అర్పించబడెను. ప్రభుతో నీవు చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొని హెచ్చించినావు. యాకోబుతో జ్ఞాపకము చేసుకొని హెచ్చించినావు. అన్నిటినీ సైనము కాపాడి రక్షించినావు. ఆలక్ష్యము కాదులే
అందరం లేచి నిలబడండి. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులైతే దేవునికి స్తోత్రాలు చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రం. రెండు చేతులే. ప్రభువా, ఈ 6 నెలలు మాకు తోడుగా ఉన్నావు తండ్రి. ఇంకా 6 నెలలు ఉన్నాయి తండ్రి. ఈ 6 నెలల్లో ఆశ్చర్యక్రియలు, అద్భుతాలు నువ్వు చేయగలవు తండ్రి. ప్రభా, మేము నమ్ముతున్నాము ప్రభువా, మేము విశ్వసించుతున్నాము తండ్రి. ప్రభా, ఈ సంవత్సరంలో వాగ్దానం ఇచ్చినావు తండ్రి మా అందరికీ. ప్రభా, సంఘానికి ఇచ్చావు ప్రభా. మీ తుదకు మహాభివృద్ధి చెందుతారంటున్నావు తండ్రి. తుదకు ఈ డిసెంబర్ నెల లోపల మహాభివృద్ధి చెందతరుగా కానీ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఓ సంఘ కాపరిగా ప్రభా వీరందరి మేము దీవిస్తున్నాము, ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ద్వారాలు తెరవబడును గాక అని ప్రార్థిస్తున్నాం. ద్వారాలు తెరవబడును గాక అని ప్రార్థిస్తున్నాం. సంఘ కాపరిగా మాకు అధికారం ఉంది ప్రభువా. ఓ విశ్వాసుల యొక్క జీవితంలో ద్వారాలు తెరవబడును గాక అని ప్రార్థిస్తున్నాం. అపవాది క్రియలు లైపోను గాక అని ప్రార్థిస్తున్నాను. మోసగించే ఆత్మ మోసము చేయాలని చూచున్న ఆత్మను, దురాత్మ క్రియలను యేసుక్రీస్తు నామములో వారి ప్లాన్స్ అన్ని క్యాన్సల్ చేయుచున్నాము తండ్రి. రబల సిఖే పాములను, తేళ్లను కాళ్ళ కింద చిరగదొక్కుతున్నాము యేసుక్రీస్తు నామములో. అపవాది క్రియలు లైవ్ అయిపోనుగాక యేసుక్రీస్తు నామములో. చీకటి ఇప్పుడే యేసు నామములో వారి జీవితంలో వెలుగు కలుగును గాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. నిక్షేముగా నువ్వు పొందిన దెబ్బల చేత స్వస్థత తండ్రి. ఇప్పుడే స్వస్థత కలుగును గాక, ఇప్పుడే విడుదల కలుగును గాక. శరీరములో ఏ జ్వరమున, ఏ అవయవం సరిగా పనిచేయకుండా ఇప్పుడే చక్కగా పనిచేయను గాక. ఓ గుండె చక్కగా పనిచేయను గాక, లివర్ చక్కగా పనిచేయను గాక. కిడ్నీ ఇన్ఫెక్షన్ నుంచి స్వస్థత కలుగును గాక. గ్యాల్ బెడల్లో, కాళ్ళు ఎక్కడైతే రాళ్ళు ఉన్నాయో ఓ యేసు నామములో బయటికి పొమ్మలాగా తప్పిస్తున్నాడు. ఐ కమాండ్ ఎవ్రీ సిక్నెస్ లీవ్ యువర్ బాడీ రైట్ నౌ ఇన్ జీసస్ నేమ్. ఇప్పుడే గర్భఫలము తెరవబడును గాక. మీ మనోనేత్రాలు తెరవబడును గాక. ఇప్పుడే బ్యాక్ పెయిన్, నడుమ నొప్పి నొప్పిస్తా ఉంది. నెక్ ప్రాబ్లం నుంచి దేవుడు ఇప్పుడే మిమ్మల్ని స్వస్థపరుస్తున్నాడు. దైవికమైన సమాధానం, దైవికమైన సంతోషం, ఆనందమును దేవుడు మీకు ఇచ్చును గాక. ఈ జూలై నెలలో గొప్ప కార్యాలు మీ జీవితంలో జరుగును గాక. ప్రతి ఒక్కరి రెక్కల నీడలో భద్రపరచున్నందుకు వందనాలు తండ్రి. కృపాక్షేమములే వెంటవచ్చును గాక. నీ రక్తకోటలో భద్రపరచుమని ప్రార్థిస్తున్నాను ప్రభా. యాకోబు ఏ విధంగా దర్శనము చూసి ఎక్కుతూ దిగుతూ నిత్యముగా దేవుని సన్నిధి ఇక్కడ ఉంది. బెతేల్ అంటున్నావు తండ్రి. నీ బెతెల్లో వచ్చి ఉన్నాను ప్రభా. మేము బెతెల్లో ఉన్నాము తండ్రి. నీ బలమైన హస్తము ప్రతి ఒక్కరిని ఆశీర్వదించును గాక. వారికి చక్కటి మార్గములు చూపించండి, ఉపదేశము చేయండి, మీరు మాట్లాడండి. యాకోబుని దర్శించినట్టు దర్శించుమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవుడు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, నిన్ను నేను, ఈ కుటుంబాన్ని నేను దీవిస్తాను అంటున్నాడు, ఆశీర్వదిస్తాను అంటున్నాడు. చక్కటి జ్ఞానం ఇచ్చుచున్నాడు, చక్కటి తెలివిని ఇచ్చుచున్నాడు. కొంతమంది పిల్లల విషయంలో కంగారు పడుతున్నారు, చింతిస్తున్నారు. ఒకటే మాట అంటున్నాడు దేవుడు, మీ పిల్లలు నా చేతిలో ఉన్నారు, మీ పిల్లలు నా చేతిలో ఉన్నారు. ఓ థ్యాంక్ యూ జీసస్. లా ఇల్లు లేని వారికి సొంత ఇల్లు దేవుడు ఇచ్చును గాక. ఓ ఇల్లు, పాత ఇల్లు ఉన్న వారికి నూతన గృహం కట్టబడును గాక. సొంత ఇల్లు దేవుడు ఇవ్వబోతున్నాడు, అది అపార్ట్మెంట్ ఇవ్వబోతున్నాడు. పొలము లేని వారికి, పొలంలో ఉన్న వారికి సొంత పొలము దున్నేటట్టు కృపను ఇచ్చును గాక. ప్రభా, విత్తేవాడు విత్తుతున్నారు తండ్రి. సంఘంలో ఉన్న వారు పొలమును విత్తనాలు వేచుచున్న ప్రభా, ఈ సంవత్సరం 100 పంట వచ్చును గాక, 100 ఫలము వచ్చును గాక. ఏ వ్యాపారం అయితే ప్రభువా, నీ బిడ్డలు, నీ సంఘములో ఉన్న దేవుని బిడ్డలు నీ జనులు తండ్రి, ఏ వ్యాపారం అయితే చేయుచున్నారో, ఏ జాలని అయితే వచ్చున్నారో అదంతా ఆ జాలల్లో చేపలు నింపబడినట్టుగా వారికి కస్టమర్స్ వచ్చును గాక.
వారు చేయుచున్న కస్టమర్స్, పని చేయుచున్న బిజినెస్ కి, ఓ రియల్ ఎస్టేట్ అయిన ప్రభా, రియల్ ఎస్టేట్ అయినా ప్రభా, ఓ ప్రభా అతని ఇల్లులు అమ్మబడను వాళ్ళైనా కానీ, వ్యాపారం ఏ వ్యాపారమైనా కానీ వల వేయబడును గాక, చేపలు దొరుకును గాక, ఓ కస్టమర్స్ వచ్చును గాక, నీ యొద్దకు కస్టమర్ వచ్చును గాక, నూతనమైన కస్టమర్స్ మీ యొద్దకు వచ్చును గాక, మీ వ్యాపారం అభివృద్ధి చెందును గాక, మీ వ్యాపారం విస్తరింపబడును గాక, కొంచెముగా కాదు అది విస్తరింపబడును గాక. ఓ తర్ర బర సిఖందల బది ఖందర బలది లేదేరే బర సఖందల బదరబ. రెండు చేతుల మీద ఎత్తండి. మీ పనిని దేవుడు దీవించును గాక, మీ పనిని దేవుడు ఆశీర్వదించును గాక. మీ చేతి ద్వారా ఏ పని చేసినా అది ఆశీర్వాదకరంగా ఉండును గాక, అది నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండును గాక, అది నీకు ఆశీర్వాదకరంగా ఉండును గాక. నీ ద్వారా, నీ చేతుల ద్వారా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండును గాక, ఆశీర్వాదాలు ఉండును కదా. ఇప్పుడే దేవుడు మీ చేతులను అభిషేకిస్తా ఉన్నాడు. దేవుడు చేతులు ఏమిటి? ప్రభువా, నీ చేతితో నా చేతులు తాకనువని ప్రార్థిస్తున్నాను. ఈ చేతుల ద్వారా నువ్వు ఫెయిల్యూర్ చూసినవేమో, ఈ చేతుల ద్వారా అపజయము చూచినవేమో, ఈ చేతుల ద్వారా నువ్వు ఓటమి చూచినవేమో. దేవుడు ఈ రోజు నీ చేతి పనిని దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తా ఉన్నాడు. నీ చేతిలో అభిషేకంతో నింపుతున్నాడు. నీ చేతిలో దేవుని యొక్క శక్తిని తాగుతా ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు తాగుతా ఉంది. ఆర్థికంగా సిద్ధపడుతురుగాక, బలపడదురుగాక. ఆర్థికంగా తండ్రి నజరైన యేసు నామములో అప్పులన్నీ కూడా తీర్చబడును గాక, అప్పు లేని సంఘముగా ఉండును గాక, అప్పు లేని జీవితం ఉండును గాక, అప్పు లేని కుటుంబం ఉండును గాక. అప్పులు 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 ఆ కొండ లాంటి అప్పులన్నీ తీర్చబడును గాక. అప్పు ఫ్రీగా ఉండేదరు గాక, అప్పు లేని వారుగా ఉండేదరు గాక. థ్యాంక్ యూ జీసస్. కలవరం అంతా తీసేయండి, సమాధానము దయచేయండి, ధైర్యము దయచేయండి. ఓ మీ గుండె నిండి పొర్లి 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 పారును గాక. ఓ మీ బిజినెస్ లో, మీ కుటుంబంలో దేవుడు చేయుచున్న కార్యమును బట్టి గంతులు వేయదురుగాక, గంతులు వేసి సంతోషముతో దేవునికి స్తుతించెదరుగాక. అందరూ బట్టి చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. అందరం చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. ఎస్ లార్డ్, ఆ జీవితంలో అద్భుతము చేయబోతున్నా ఇన్ జీసస్ నేమ్. తండ్రి యొక్క ప్రేమ, కుమారి యొక్క కృప, పరిశుద్ధాత్మ సావాసం ఈ కూడి వచ్చిన వారందరికీ దేవుడు తోడుగుని నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. బ్లెస్ యు.